ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కొత్త జలకళ సంతరించుకోనుంది. రైతాంగానికి వరప్రదాయమైన సీతారామ సాగునీటి ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో దశాబ్దాల కళ నెరవేరబోతుంది. సాగు కష్టాలు తీరి పంట పొలాలు సస్యశ్యామలం కానున్నాయి. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పచ్చని పంటలతో సస్యశ్యామలం కానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సీతారామ సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వడివడిగా సాగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు పంప్ హౌస్ వద్ద నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దీంతో ఎగిసిపడ్డ గంగమ్మ జల సబ్బుడులతో ఉమ్మడి ఖమ్మం నేల తడిసి ముద్దైంది. ఉమ్మడి జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తి కావస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో నీటిపారుదల శాఖ అధికారులు ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. సీతారామ మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ నుంచి 6 మోటార్లలో ఒక మోటార్ను స్విచ్ ఆన్ చేయడంతో గ్రావిటీ కాలువ ద్వారా వచ్చిన జలాలు పంప్ హౌస్ నుంచి ప్రధాన కాలువలోకి పరవళ్లు తొక్కాయి. దీంతో మంత్రి తుమ్మల అధికారులను అభినందించారు. పొడమి తల్లికి దండం పెట్టి గోదావరి జలాలు నెత్తిన చల్లుకుని సీతారామచంద్రస్వామికి నమస్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమన్నారు. అనేక సంవత్సరాలుగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములకు తరలాలని ఎంతో మంది కృషి ఫలితంగా భూమించినటువంటి అన్నదాతలు, ఈ ప్రాజెక్టులో కష్టపడ్డటువంటి భూములు ఇచ్చినటువంటి అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా సుమారు ఈ పంట కాలంలోనే 1.5 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనేది అధికారుల యొక్క పట్టుదల. ఇరిగేషన్ శాఖ మార్చులు, ఈ జిల్లా మంత్రులందరం కలిసి వచ్చి ఈ ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరమే గోదావరి నీళ్లు ఖమ్మం భూభాగాన్ని తాకాలని, ఆ పుడిమ తల్లి పులకరించాలని, నా జీవిత కోరిక తీరాలని చెప్పి మొత్తం ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఉమ్మడి రాష్ట్రంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో నీటిపారుదల శాఖ నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి సర్వే చేసి దుమ్ముగూడెం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దుమ్ముగూడెం, రుద్రంకోట పేరుతో 2 చోట్ల ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేశారు. అయితే పోలవరం బ్యాక్ వాటర్ ను రుద్రంకోట ఎత్తిపోతల ద్వారా అశ్వరావుపేట, సత్తుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి ప్రాంతానికి అందేలా రూపకల్పన చేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత రుద్రంకోట ప్రాంతం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆంధ్రాలో విలీనం కావడంతో సాంకేతిక సమస్యలు, విభజన సమస్యలు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు దుమ్ముగూడెం ప్రాజెక్టుపై మళ్లీ కసరత్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో దుమ్ముగూడెం ప్రాజెక్టు ఆవశ్యకతను, ఖమ్మం జిల్లాలో సాగునీటి సమస్యను వివరించారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7.88 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చని సూచించడంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పేరుతో 13,500 కోట్లతో ప్రాజెక్టు పనులు చేపట్టారు. ఈ సీతారామ ప్రాజెక్టు పనులు మొదటి 3 ఏళ్లు పనులు వేగంగా జరిగినా ఆ తర్వాత 2018లో మంత్రి తుమ్మల ఓటమితో అప్పటి ప్రభుత్వం కాళేశ్వరంపై దృష్టి సారించింది. దీంతో సీతారామ పనులు నత్తనడకన సాగాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరేటప్పుడు తన చిరకాల స్వప్నం సీతారామ ప్రాజెక్ట్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీతారామ పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నానని తెలిపారు. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరించి తుమ్మలను కాంగ్రెస్ లో చేర్చుకుని టికెట్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం వచ్చినప్పుడు సీతారామ సాగునీటి ప్రాజెక్టు గురించి వివరించారు.
కొద్ది మొత్తంలో నిధులు కేటాయిస్తే ఏడాదే గోదావరి జలాలను పారించవచ్చని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో సీతారామ ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతం చేయించారు. దీనికి తోడు వైరా రిజర్వాయర్ కు సీతారామ ద్వారా గోదావరి నీరును అందించేందుకు 72 కోట్ల రూపాయలను మంజూరు చేయించి లింక్ కెనాల్ పనులు ప్రారంభించారు. దీనికి రాజీవ్ లింక్ కెనాల్ గా నామకరణం చేయించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి పనులు పరిశీలించారు. ఆగస్టు 15 నాటికి వైరా లింక్ కెనాల్ ద్వారా నీరిస్తామని ప్రకటించారు. దీంతో లింక్ కెనాల్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కెనాల్ పూర్తయితే ఈ ఏడాది సీతారామ ఎత్తిపోతల నీరును వైరా రిజర్వాయర్ కు తరలించి అక్కడి నుంచి లంకాసాగర్, బేతుపల్లికి గోదావరి జలాలు చేర్చనున్నారు. తద్వారా వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సుమారు 1,50,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో సాగర్ ఆయకట్టు సస్యశ్యామలమవుతుంది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఉన్న 6 మోటార్లలో ఒక మోటార్ను ప్రారంభించి ట్రయల్ రన్ చేశారు. గోదావరి జలాలు పంపు హౌస్ నుంచి కాలువలోకి రావడంతో జలకళ కనిపించింది. ములగలపల్లి మండలం పూనుగూడెం, కమలాపురం వద్ద ఉన్న 2 పంప్ హౌస్లలో కూడా ట్రయల్ రన్ జరిపేందుకు ఇంజనీర్లను రప్పిస్తున్నారు. ఆగస్టు 15 లోపే ప్రాజెక్టును ప్రారంభించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా జలకళ సంతరించుకుని సస్యశ్యామలం కానుంది. దశాబ్దాల రైతుల కళ నెరవేరనుంది.